కోతి చేతికి కొబ్బరి చిప్పిచ్చినట్టు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టపెడితే కొత్త బిచ్చగానికి తొందరెక్కువ అన్నట్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు హెలికాప్టర్లలా తిరుగుతున్నారు. పేద ప్రజలకేమో ఖజానా ఖాళీ అని చెప్పేసి మొండి చేయి చూపించి పేద విద్యార్థులకి మహిళలకి రైతులకి ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాల్ని ఆపేసి ఈరోజు హెలికాప్టర్ల తిరిగేటటువంటి ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ మంత్రులకి నేను ఒకటే విషయం చెప్తా, ఏంటంటే కొంచెమైనా సిగ్గుపడండి. అట్లీస్ట్ తెలంగాణ సమాజం చూస్తున్నది, తెలంగాణ సమాజానికి మేమేం చేయలేకపోయినాము, మేము ఇలా హెలికాప్టర్లలో తిరిగితే రేపు పొద్దున తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తారు అని చెప్పేసి కొంచెమైనా సిగ్గుపడండి. ఇక్కడ మనం చూస్తే ఈరోజు టూర్ ప్రోగ్రామ్ మంత్రి గారు, ఎవరు ఈ మంత్రి గారు అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి టూర్ ప్రోగ్రామ్ ఇది చూస్తే నిజంగా మీరు షాక్ అయిపోతారు. ఇక్కడ చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ సిఐడి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఈయనది 29వ తారీఖు, ఇక్కడ డేట్ ఉంది, 29వ తారీఖు టూర్ ప్రోగ్రామ్ ఇది. ఈ టూర్ ప్రోగ్రామ్ ఎంత ఘోరంగా ఉందంటే 10 గంటలకి మంత్రి గారు బయలుదేరుతారంట ఆయన ఇంటి నుంచి. బేగంపేట ఎయిర్పోర్ట్కి 10:20కి చేరుకుంటారంట. బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకొని అక్కడి నుంచి 10:30కి ఎక్కడికి వెళ్తారు అంటే టేక్ ఆఫ్ అవుతారంట హెలికాప్టర్లో. ఎక్కడికి పోవడానికి అంటే కోదాడ, చూడండి కోదాడ పోవడానికి పాపం మంత్రి గారు హెలికాప్టర్లో వెళ్తున్నాడు. ఓడమ్మ ఇక్కడ పైన నిలబడి జిప్పు తీసి పోస్తే కోదాడలో పడుతుంది, అంత దూరం ఉంది. అట్లాంటిది ఆడికి పోనీకి ఈయనకి హెలికాప్టర్ అంట. సరే కోదాడ పోతాడు, సూర్యాపేట జిల్లా కోదాడ. ఎన్ని గంటలకు చేరుకుంటారు అంటే 11:15కి కోదాడకి మంత్రి గారు చేరుకుంటారు. దాని తర్వాత 11:15 నుంచి 1 గంట వరకు ఈయన ఏం చేస్తాడు అంటే డిస్కషన్ చేస్తాడంట. అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూడండి, ఇక్కడ రాసున్నది కాన్స్టిట్యున్సీ లీడర్స్ తోటి డిస్కషన్ చేస్తాడంట. దేని గురించి డిస్కషను? పేదవాళ్ళ గురించి డిస్కషను. నీళ్లు అందుతలేవు, పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పేసి డిస్కషన్ కాదండి. మీరు దయచేసి ఆ డిస్కషన్ అనుకునేరు కాదు. ఏంటంటే 30వ తారీఖు, రేపు 30వ తారీఖు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉందంట. దాని గురించి డిస్కషన్ చేస్తారంట 11:15 నుంచి 1 గంట వరకు. ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సరే 1 గంటకి ఏం చేస్తారంటే టేక్ ఆఫ్ ఫ్రమ్ కోదాడ. టేక్ ఆఫ్ ఫ్రమ్ కోదాడ, కోదాడ నుంచి బయలుదేరి హైదరాబాద్ రావడం వల్ల ఏం చేస్తాడు ఇక్కడ చూడండి, అసలు నవ్వొస్తున్నది. ఎడుచుకుంటే 1 గంటకి బయలుదేరి 1:15 ఎక్కడికి వెళ్తారు అంటే ల్యాండింగ్ ఎట్ హౌసింగ్ కాలనీ రామస్వామి గుట్ట ఇన్ హుజూర్ నగర్ అని చెప్పేసి హుజూర్ నగర్ పోతున్నాడంట. అక్కడి నుంచి ఎక్కడికి? హుజూర్ నగర్కి. ఎన్ని గంటలకి? 1:15కి. ఇక్కడ చూసుకుంటే మీకు కనిపిస్తున్నది. అంటే 1 గంటకి బయలుదేరి కోదాడ నుంచి 15 నిమిషాల్లో హుజూర్ నగర్ చేరుకుంటారు మంత్రి గారు. దాని తర్వాత 1:15 హుజూర్ నగర్ చేరుకుని 1:45 వరకు ఏం చేస్తారు అంటే విజిట్ టు హౌసింగ్ కాలనీ. హౌసింగ్ కాలనీలు అన్నీ అక్కడ విజిట్ చేస్తారంట. ఇక్కడ ఉంది చూడండి. దాని తర్వాత 1:45 మళ్ళీ టేక్ ఆఫ్. ఎక్కడి నుంచి? రామస్వామి గుట్ట హుజూర్ నగర్ నుంచి టేక్ ఆఫ్ అవుతారంట. ఇక్కడ మనం చూసుకుంటే ఎవరు? మంత్రి గారు. ఎన్ని గంటలకి? 1:45కి. దాని తర్వాత 1:55కి చేరుకుంటారంట. అంటే కేవలం చూడండి 1:45 టేక్ ఆఫ్ అవుతుంది హెలికాప్టరు, 1:55కి చేరుకుంటాడు. ఎక్కడికి చేరుకుంటాడు అంటే ఏదైతే వెన్యూ ఉన్నదో, రేపు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఏదైతే మీటింగ్ ఉన్నదో పబ్లిక్ మీటింగు, ఆ వెన్యూకి చేరుకుంటాడంట మంత్రి గారు. నిజంగా ఇది ఘోరం. 1:55కి చేరుకుని 2 గంటల నుంచి 2:30 వరకు ఇన్స్పెక్ట్ చేస్తారంట. అక్కడ ప్రోగ్రామ్ రేపు జరగబోతుందో ఆ ప్రోగ్రామ్ ఆ ఏరియా ఏదైతే ఉందో అక్కడ మొత్తం పాపం తిరిగి చూస్తాడంట మంత్రి గారు. ఇక్కడ చూడండి 2 గంటల నుంచి 2:30 వరకు. సరే 2:30కి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతారంట. పబ్లిక్ మీటింగ్ వెన్యూ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు రేపు వస్తున్నారు. ఎక్కడికి వస్తున్నారు అంటే హుజూర్ నగర్ ఏదైతే ఉందో హుజూర్ నగర్లే ఆ వెన్యూ, పబ్లిక్ మీటింగ్ వెన్యూ. ఆ హుజూర్ నగర్ నుంచి టేక్ ఆఫ్ అవుతాడంట. ఎన్ని గంటలకు టేక్ ఆఫ్ అవుతాడు అంటే ఇక్కడ 2:30కి టేక్ ఆఫ్ అవుతాడు. టేక్ ఆఫ్ అయ్యి ఎక్కడికి వెళ్తాడు అంటే మళ్ళీ హైదరాబాద్ రాడు. 2:30కి టేక్ ఆఫ్ అయ్యి 2:45కి ఎక్కడికి వెళ్తాడు అంటే ల్యాండింగ్ ఎట్ మెల్లచెరువు, పక్కనే ఉంది మెల్లచెరువు అని చెప్పేసి అక్కడికి వెళ్తారంట. కేవలం 15 నిమిషాలు. అంటే ఇట్లా టేక్ ఆఫ్ అవుతుంది, అట్లా పోయి ల్యాండ్ అవుతుంది హెలికాప్టర్. 15 నిమిషాలకి పాపం మెల్లచెరువు పోతారంట 2:45కి. మళ్ళీ అక్కడ 2:45 నుంచి 3:45 దాకా ఏం చేస్తాడు అంటే డిస్కషన్ చేస్తాడంట అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులతోటి.
రేపు పొద్దున ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉంది, మీరు ట్రాక్టర్లు లారీలు బస్సులు కట్టుకుని జనాలను తీసుకురావాలి అని చెప్పేసి డిస్కషన్ చేస్తాడంట. పాపం గంట సేపు 2:45 నుంచి 3:45 దాకా. సరే 3:45కి మళ్ళీ అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతుంది హెలికాప్టర్ మంత్రి గారిది. ఎక్కడ 3:45కి టేక్ ఆఫ్ ఎక్కడి నుంచి మెల్లచెరువు నుంచి టేక్ ఆఫ్ అవుతుంది. టేక్ ఆఫ్ అయ్యి 3:45కి టేక్ ఆఫ్ అయిన హెలికాప్టర్ 4 గంటలకి ఎక్కడికి చేరుకుంటుంది అంటే నేరేడు చర్ల. మళ్ళీ హైదరాబాద్ రాడు, నేరేడు చర్ల వెళ్తాడు. 3:45కి బయలుదేరి 4 గంటలకి అంటే 15 నిమిషాల్లో నేరేడు చర్లకి చేరుకుంటారు మంత్రి గారు. సరే దాని తర్వాత ఏమైంది అంటే 4 నుంచి 5 గంటల వరకు మళ్ళీ అక్కడ కూడా డిస్కషన్ పెడతాడంట. ఏం డిస్కషను? ప్రజలకి మంచి చేయడానికి, నీళ్ళు అందించడానికి, రైతులకి, పిల్లల కోసం డిస్కషన్ కాదు. ఏంటి అంటే రేపు పొద్దున ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉంది, ఆడికి రండి అని చెప్పేసి ఒక డిస్కషన్ పెడతారంట 4 నుంచి 5 గంటల వరకు. అది కాకుండా 5:15కి మళ్ళీ అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతుందట ఏంటి హెలికాప్టర్. అయ్యి చక్కగా 5:15కి టేక్ ఆఫ్ అయ్యి 6 గంటలకి హైదరాబాద్ చేరుకుంటాడంట మంత్రి గారు. 6 గంటలకు హైదరాబాద్ చేరుకుని బేగంపేట విమానాశ్రయం నుంచి 6:20కి చక్కగా మినిస్టర్స్ రెసిడెన్స్ అంటే ఇంటికి చేరుకుంటాడు మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. కూడా అమ్మ జీవితం దెబ్బకి నాకే అసలు అంటే ఇదంతా చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇందాక చెప్పిన కదా, నిలబడి జిప్పు తీసి పోస్తే ఆడ పడుతుంది పోయి. అట్లాంటి ప్రదేశాలకు కూడా హెలికాప్టర్లు తీసుకొని పోతున్నారు. ఇంత అహంకారం ఒక మనిషికి ఎట్లా వస్తుంది నాకు అర్థం కాదు. అధికారం ఉంటే మనిషి ఒదిగి ఉండాలి, కానీ ఇట్లా అహంకారాలు. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి తెలుసు మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి వీళ్ళు రారని తెలుసు కాబట్టే ఈరోజు ఇంతలా ఈ దుశ్చర్యలకి పాల్పడుతున్నారు, ఇంత ఘోరాలకి ఈరోజు పాల్పడుతున్నారు. ఇక్కడ చూడండి ఇంకో విషయము, ఇంకో విషయం చెప్తా మీకు. ఇక్కడ చూస్తే క్లియర్గా మీకు కనిపిస్తుంది. ఇది 28 అంటే నిన్నటిది కూడా ఎవరిది అంటే సేమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిదే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిదే, ఆయనదే టీపీ టూర్ ప్రోగ్రామ్. సేమ్ ఇదే కథ. 1:30 ఆయన మినిస్టర్స్ రెసిడెన్స్ నుంచి బయలుదేరిండు. 1:50 బేగంపేట ఎయిర్పోర్ట్కు వచ్చిండు. అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యి మళ్ళా అదే హుజూర్ నగర్ సూర్యాపేట జిల్లాకి వెళ్ళిండు. దాని తర్వాత 2:45కి మళ్ళీ హుజూర్ నగర్లో ల్యాండ్ అయ్యిండు. చూడండి. దాని తర్వాత 2:45 నుంచి 5 గంటల వరకు అక్కడ ఏదైతే మీటింగ్ జరగబోతుందో ముఖ్యమంత్రి గారిది 30వ తారీఖు, ఆ మీటింగ్ గురించి డిస్కషన్ పెట్టిండు. మళ్ళీ 5 గంటలకి అక్కడ హుజూర్ నగర్ నుంచి టేక్ ఆఫ్ అయ్యి మళ్ళీ బేగంపేటకి వచ్చిండు. మళ్ళీ 5:45కి బేగంపేట్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యిండు. అక్కడి నుంచి ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మినిస్టర్స్ రెసిడెన్స్కి 5:55కి వెళ్ళిండు. ఇదంతా మళ్ళీ నిన్నటి కథ కూడా సేమే. అంటే నిన్న కూడా బాగానే వాడింది హెలికాప్టర్లని, ఈరోజు కూడా అసలు మొత్తం వాడకం అంటే ఏందో చూపించేసాడు. సరే ఈ దరిద్రం ఇంతతో ఆగిందా అంటే లేదండి. 23వ తారీఖు ఇది టూర్ ప్రోగ్రాం. 23 ఈ టూర్ ప్రోగ్రాం కూడా బొంద అట్లే ఉంది. ఎవరిది ఇది కూడా అంటే సేమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది. ఏంది అంటే బంజారాహిల్స్ నుంచి ఆయన ఇంటి నుంచి 10:30కి బయలుదేరిండు. బేగంపేట ఎయిర్పోర్ట్కి 10:50కి వచ్చిండు. 11 గంటలకి ఏంటి జాన్పాడ్ దర్గాకి. మీకో దండంరా బాబు, మీకో దండం. జనాలు చస్తుంటే నువ్వు జాన్పాడ్ దర్గా పోయినావు, అది కూడా హెలికాప్టర్ మీద. ఏంటి ప్రజల సొమ్ము పెట్టి. ఆ దర్గాలకి గుళ్ళకైనా మీ డబ్బులు పెట్టి పోండిరా బాబు. దయచేసి దేవుళ్ళని చూడడానికైనా అట్లీస్ట్ మీ డబ్బులు పెట్టి పోండి. అక్కడ కూడా ప్రజాధనమైనా సిగ్గులజ్జు ఉండాలి. జాన్పాడ్ దర్గాకి పోయిందంట. జాన్పాడ్ దర్గాలో 11:45కి ల్యాండ్ అయిందంట. 12 గంటల నుంచి 2 గంటల వరకు అక్కడ ఏదో ప్రోగ్రామ్ అటెండ్ చేసిండంట. దాని తర్వాత 2 గంటలకి జాన్పాడ్ నుంచి బయలుదేరిండంట. 2:30కి మళ్ళీ జాన్పాడ్ నుంచి, ఎంత ఘోరం అంటే జాన్పాడ్ నుంచి మళ్ళీ అదే సేమ్ ప్లేసు, ఇది ముఖ్యమంత్రి గారి విజిట్ ఏంటి హుజూర్ నగర్. సేమ్ జాన్పాడ్ నుంచి హుజూర్ నగర్ పోయిందంట. అక్కడ ఆ రోజు ఉన్నాడేమో. మరి రాత్రి బై రోడ్ వచ్చిండు. రాత్రి అయింది కదా భయం. హెలికాప్టర్లలో రాత్రి ఎక్కాలంటే మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఘటన అయిన తర్వాత రాత్రి హెలికాప్టర్లలో ఎక్కాలంటే భయపడుతున్నారు. అందుకే చూడండి బై రోడ్డు మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పనులు. ఇది కాకుండా సరే నువ్వు ఇక మా దరిద్రమో మా అదృష్టమో, నువ్వు మంత్రి వైజ్ వస్తేవి, నువ్వు హెలికాప్టర్లో పోతున్నావు, నువ్వు యాడికి పోతున్నావు. ప్రజల్ని ఈరోజు ఎంత ఘోరం అంటే ఇక చూడండి ప్రజల్ని ఎంతలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు. కొంచెం జాగ్రత్తగా ఈ వీడియోని చూడడం మాత్రమే కాదండి, వినండి. ఎందుకంటే ఇందులో మంచి మంచి డైలాగులు ఉన్నాయి. ఓసారి వినండి. ఈ ఒడ్లన్నీ ఇట్లా ఆరబోసినాయి. ఒకసారి హెలికాప్టర్ వస్తే మొత్తం లేచిపోతాయి, ఒక్క గింజ కూడా మిగలదు. సూర్యాపేట జిల్లా నేరేడు చెర్లలో
హెలికాప్టర్ దిగబోతుంది మంత్రి గారిది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని. ఒడ్లు ఆరబోస్తే ఆ ఒడ్లు ఆరబోసిన ఏదైతే ఒడ్లు ఉన్నాయో ఆ ఒడ్లను తీసేస్తారు అక్కడి నుంచి. ఇక్కడ హెలికాప్టర్ దిగుతుంది మంత్రి గారిది, తీయండి తీయండి అంటున్నాడు. చూడండి అధికారి వినండి సార్. ఇప్పుడు ఆ లేబర్ ఉన్నారు ఎవరికి తెలుసా సార్? మినిస్టర్ గారు సార్ ఈ రోజు వస్తుందని మాకు తెలుసా సార్? కాదు సార్, సార్ ప్రోగ్రామ్ ఉన్నదని ఎప్పుడో తెలుసు. అప్పటి నుంచి చెప్తే మాకు మేము ఎప్పుడో నువ్వు రికార్డ్ చేస్తున్నావు అని చెప్పేసి నీ డాటా వేస్ట్ అంటున్నాడు ఈ అధికారి. మరి ఆయన పోలీస్ అధికారా లేదా వేరే అధికారా నాకు తెలియదు. అవును సార్, మీరు అన్నది నిజమే. మన రాష్ట్రంలో చాలా విషయాలు వేస్ట్గా వెళ్ళిపోతున్నాయి. అంటే మీ శాలరీ వేస్ట్ మీకు ఇచ్చి ఆ వ్యక్తి రికార్డ్ చేసి ఆ రికార్డు వేస్ట్, డేటా వేస్ట్. అంటే మన దగ్గర ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసేటటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు ఆ వ్యక్తి రికార్డ్ చేస్తుంటే డేటా వేస్ట్ అంటున్నారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీ జీతం వేస్ట్. ప్రజల జేబులకు వెళ్ళి ఇచ్చే మీ జీతం కూడా వేస్ట్. మీరు ప్రజల కోసం పోరాడడం, ప్రజల కోసం పనిచేయడం. అక్కడ ఒడ్లున్నాయి, ఆ ఏరియాని మీరు షిఫ్ట్ చేయొచ్చు. సార్ ఇక్కడ ఒడ్లున్నాయి, పెద్ద ఇష్యూ అవుతుంది, మీ పార్టీకి ముందే చెడ్డపేరు ఉంది, దయచేసి మనం చేంజ్ చేద్దాం, అయితే ఏమైనా చెట్లు కొట్టవలసి వస్తే చెట్లు కొడదాం, వేరే ప్లేస్లో హెలికాప్టర్ ల్యాండ్ చేపిద్దామని చెప్పేసి మానేసి ఏముంది గంటల గొడ్డలు పట్టుకుంటే మీ పోలీసు వాళ్ళని నరికేవచ్చు చెట్లు, లేదా ఏరియా అన్నది చదును చేయవచ్చు. అదంతా మానేసి ఒడ్లు తీపిచ్చి అక్కడ ప్రశ్నించేటటువంటి వ్యక్తిని నీ డేటా వేస్ట్ నువ్వు ఏం చేసుకుంటావు మమ్మల్ని అంటూ మాట్లాడుతుంటే అధికారి గారు నిజంగా మీకు దండం సార్, మీకు దండం. కష్టపడి చదువుకొని, నిజంగా చాలా కష్టపడతారు, కష్టపడి రాత్రింబగలు చదువుకొని ఒక పొజిషన్కి వచ్చినాక మనం ఇట్లా మారిపోతాం. ఇది పరిస్థితి. ఏడా చూడండి. మాకు డేటా కాదు సార్, మమ్మల్ని అన్యాయం చేస్తారు సార్. మీరు రైతుని అన్యాయం చేస్తారు, రైతుని బాగు సార్. మాకు ముందు నిన్న సాయంత్రం చెప్పిన నైట్ ఏం తిప్పిద్దు సార్. అదే మీరు ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు వచ్చారు. నిన్న సాయంత్రం చెప్పినా మేము నైట్ ఏం తిప్పిద్దు. ఈ ప్రోగ్రాం ఉందని చెప్పేసి గత వారం రోజులు 10 రోజుల నుంచి తెలుసు. 23వ తారీఖు నుంచే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్లు వేసుకుని తిరుగుతున్నాడు సూర్యాపేట. ఇందాకే చూపించిన మీకు టూర్ ప్రోగ్రాం. ఇన్ని రోజుల నుంచి ఈ ప్రోగ్రాం గురించి తెలిసినటువంటి పోలీసులు అధికారులు వీళ్ళు ముందుగా చెప్పకుండా ఈ రోజుకి ఇప్పటికిప్పుడు వచ్చి ఈ ఒడ్లు తీసేయండి అంటే అవేమన్నా కంకర్రాళ్ళ 4 తీసేయనికి. ఒడ్లు ఎంతో కష్టపడితే పండించినటువంటి పంట, ఆ పంటకి వాల్యూ లేదా? ఇప్పుడు ఆ వీడియో ఆఫ్ చేసి చూపిస్తా అంటే వీడియో ఆఫ్ చేయంటున్నాడు. అన్యాయం కాదు సార్, బండి దిగుతాయి మొత్తం ఒడ్లు వేసిపోతాయి, మొత్తం లేచిపోతాయి సార్. మిమ్మల్ని రిక్వెస్ట్ గానే మీతో మీ గొడవ లేదు, ఏది లేదు. మీ రైతులం వాళ్ళ ఖర్చులు మా ప్రయత్నం అయినంత వరకు మేము చేస్తాం సార్. సరే, ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయండి, ఇంపార్టెంట్ విషయాలు. ఒకవేళ ఈ వ్యక్తి పోలీసు అధికారి అయితే, ఒకవేళ అంటే నాకు తెలియదు ఆయన ఎవరో, మేబీ వేరే అధికారి అయి ఉండొచ్చు, కానీ పోలీసు అధికారి ఒకవేళ అయితే ఆ వ్యక్తి యూనిఫామ్లో ఎందుకు లేడు? ఇది ఒక పెద్ద ప్రశ్న. మన దగ్గర కోర్టులు అంటే లోవర్ కోర్టులు కూడా ఇట్లాంటి వ్యవహారాలు జరిగినప్పుడు కాగ్నిజెన్స్ తీసుకోవాలి. యూనిఫామ్ లేకుండా ఒక వ్యక్తి ఇట్లాంటి ప్రదేశాలకి లేదా డ్యూటీకి వస్తే ఆ వ్యక్తికి షోకాజు నోటీసులు ఇవ్వాలి. ఉదాహరణకి మొన్నటికి మొన్న 2 జర్నలిస్టులని తెలంగాణలో అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ తర్వాత ఎవరైతే అధికారులు ఇంటికి వెళ్ళారో 2 మహిళా జర్నలిస్టులు, ఆ ఇంటికి వెళ్ళేటువంటి అధికారులు యూనిఫామ్లో లేరు అని చెప్పేసి కోర్టు షోకాజు నోటీసులు ఇచ్చింది వాళ్ళకి.
అలాగా కోర్టులు షోకాజు నోటీసులు ఇస్తే ఇట్లాంటి అధికారులు మారతారు, ఒకవేళ ఆయన పోలీస్ అధికారి అయితే. కాకపోతే మనం ఏం చేయలేమనుకుంటే అది వేరే సంగతి. నిజంగా దారుణం ఇక్కడ జరుగుతున్నటువంటిది. ఎందుకంటే సరే మీకు తెలుసో తెలియకదో ల్యాండింగ్ అన్నది మీకు ఇప్పుడే డిసైడ్ అయ్యో సెక్యూరిటీ కారణాల వల్ల ఈరోజే డిసైడ్ అయింది అనుకుందాం. మీరేం చేయాలి, అక్కడికి వచ్చి రైతులకి డబ్బులు ఇవ్వాలి. ఇగో ఈ డబ్బులు తీసుకోండి, మీకు తీసుకెళ్ళడానికి ట్రాక్టర్ ఖర్చులు, మేము అనుకోలేదు సెక్యూరిటీ కారణాల వల్ల ల్యాండ్ ఇక్కడ అవుతుందని చెప్పేసి మాకు ముందు చెప్పలేదు అని చెప్పేసి చెప్పాలి. చెప్పి ఆ డబ్బులు ఇచ్చి వాటిని అంటే ఆ వడ్లను తరలించాలి, లేదంటే ట్రాక్టర్లు మీరే పెట్టాలి. కానీ వచ్చి తీసేయండి అంటే ఎవడబ్బ సొమ్ము? కాంగ్రెస్ పార్టీ సొమ్ము అది, లేదంటే ఏదైనా మీ డిపార్ట్మెంట్ వాళ్ళ సొమ్ము అది? కష్టపడి చెమటోడ్చి ఆ రైతు పండించిన పంట, ఆ పంటనే మనం బుక్కుతాం మూడు పూటలు. ఒక్కసారి అధికారులు కూడా ఆలోచించాలి. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మన మంత్రులందరికీ చేతులు జోడించి, అయ్యా మీరు టాయిలెట్లకు వెళ్ళడానికి కూడా హెలికాప్టర్లు వాడేలా ఉన్నారు, ఒకవేళ గ్రౌండ్ ఓపెన్ ఉంటే దయచేసి ఆపండి. ఒక టైంలో బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు హెలికాప్టర్లు వాడుతున్నారని చెప్పేసి మీరే కదా వాళ్ళని అనరాని మాటలు అన్నారు. ఈరోజు మీరు చేసే పనింది అదే కదా. నేను చెప్తున్నా కదా, ఇందాక చెప్పిన టాయిలెట్కి వెళ్ళడానికి కూడా హెలికాప్టర్లు వాడేలా ఉన్నారు. ఈ విషయాన్ని కొంచెం గంభీరంగా తీసుకోవాలి. ప్రజలకు చేయడానికి మీ దగ్గర మంచి చేయడానికి డబ్బు లేనప్పుడు ఈ దుబారా ఖర్చులని ముందు ఆపండి. లేదంటే మాలాంటి వాళ్ళం ఎవరము కోర్టులో పిల్లేస్తాం. దాని తర్వాత కక్కలేక మింగలేక మీరే సస్తారు. ఒక్కసారి ఆలోచించుకోండి. కోర్టులో పిల్లి ఈరోజే రేపు పొద్దున మీరు ఓడిపోయిన తర్వాత అధికారంలోంచి బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడేస్తాం. అప్పుడు ప్రైవేట్గా మీరు డబ్బులు కట్టవలసి వస్తుంది. దయచేసి దీని మీద ఆలోచించండి. తెలంగాణ ప్రజలు ఈ విషయం మీద ఏమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.